హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తెలంగాణలో స్పెషల్ అయిన టేస్టీ అయిన తెలంగాణ గారెలు చేసుకుందాం. తెలంగాణ గారెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గారెలు క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా రావాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు గారెలు ఎలా చేసుకుందామో చూద్దాం. గారెలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. బియ్యం పిండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు బియ్యం పిండిని తీసుకొని దానిలో నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. 2 కిలోలకి 2 పిడికిళ్ళ కారము, 2 పిడికిళ్ళ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. పిండికి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి అండ్ ఆనియన్ వేసుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు బొబ్బరి పప్పును కూడా శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకొని వాటిలో వాటర్ తీసేసుకొని ఆ పప్పును కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. వేసుకొని ఇలా పప్పు వేసుకుంటే గారెలు బాగా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పప్పును వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని కట్ చేసుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేలాగా ఈ పిండిని బాగా కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండిని ఇలా బాగా కలుపుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దలుగా చేసుకున్న తర్వాత ఒక గారెలు చేసే మిషన్ని తీసుకొని దానికి కవర్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని చిన్నగా చేసుకున్న ముద్దల్ని ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఇలా గారెలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న గారెల్ని ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా పొడి క్లాత్ మీద వేసుకోవడం వల్ల అవి కొంచెం ఆరుతాయి. ఆరాక ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ గారెల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ గారెల్ని కాల్చుకోవాలి. అంతేనండి, కరకరలాడే గారెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.